అయితే ఈ బ్రెడ్ తీసుకొచ్చి 3 డేస్ అవుతుంది. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి అలాగే మర్చిపోయాను అనమాట. ఇంకా ఇవైతే బాగా గట్టిగా అయిపోయాయి. వీటిని అయితే ఇలాగే తినలేము కదా, అందుకే స్వీట్ చేద్దాం అనుకున్నాను. సో ఈ స్వీట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం బ్రెడ్స్ని ఇలాగే ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికైనా లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ బ్రెడ్ అనేది ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత బ్రెడ్స్ని మంచిగా ఆయిల్లో 2 వైపులా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో నేనైతే బ్రెడ్స్ని అలాగే డైరెక్ట్ వేసి ఫ్రై చేసుకున్నా. మీరు కావాలనుకుంటే పీసెస్ కింద చేసి కూడా నార్మల్గా ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొద్దిగా చక్కెర, వాటర్ వేసుకొని ఈ షుగర్ అనేది మెల్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ కొద్దిసేపు అయితే ఇలా షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు కుక్ చేసుకున్నాక కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు ఇందులోకి పాలైతే వేసుకుంటున్నాను. సో ఇలా కావాల్సినంత మిల్క్ కూడా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాం అనుకోండి. చూడండి ఎంత ఈజీయో కదా, చాలా సింపుల్గా ఒక 10 నిమిషాల్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే చేసేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మంచిగా బ్రెడ్ ముక్కల్ని పాలలో ఇలా కుక్ చేసుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వెంటనే కాకుండా ఏంటంటే ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత తినాలి. ఇంకా టేస్టీగా ఉంటుంది. కావాలనుకుంటే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను, బాగుంది. అండ్ ఇప్పుడైతే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట. ఇంకా ఈలోగా చిన్న స్కూల్ నుంచి వస్తాడు కదా, అప్పుడు పెట్టొచ్చు అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడైతే వాడికి ఇచ్చాను, బాగుందని చెప్పాడు. మీకు కూడా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.